ఎట్లుంది ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలకు 100% నవీన్ యాదవ్కే ఫేవర్గా ఉంది. ఇలాంటి డౌట్ లేదు. కాలిపోని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి చెప్తున్నారు రౌడీ అది అని, కానీ రేపు లెవెల్ తర్వాత రిజల్ట్ 1,00,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. యువకుడు బీసీ ఇది ఒక్కటి చాలు మనకి. నిజంగా బీసీలు బీసీ అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, మీకు బీసీల మీద అభిమానం ఉంటే నవీన్ యాదవ్ గారిని యూసఫ్గూడలో గెలిపించాల్సిందే 1,00,000 మెజార్టీతో. మన బీసీల సత్యంగా చూపెట్టాలని మీ క్యూ న్యూస్ ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు. మాగంటి సునీతకు అక్కడ అంటే సానుభూతి కలిసి వస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు, ఏమంటారు? సానుభూతి ఆయనకు ఆల్రెడీ 3 సార్లు ఛాన్స్ ఇచ్చారు కదా, ఒక 3 సంవత్సరాల యువకుడికి అవకాశం ఏమంటున్నాం. అది ముఖ్యంగా బీసీ బిడ్డకు ఒక 3 సంవత్సరాల అవకాశం ఇవ్వండి. ఈ 3 ఏళ్ళలో మీకు అభివృద్ధి కనుక చేయకపోతే అప్పుడు ఆలోచిస్తాం, నెక్స్ట్ టైం మేమే అడిగా ఓటేయమని. మీ క్యూ న్యూస్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అందరికీ, బీసీ నాయకులకు కూడా మీరు ఏ పార్టీలోనే ఉండండి, కానీ మన బీసీ అభ్యర్థులు నిలబడేటప్పుడు మాత్రం తప్పకుండా బీసీని గెలిపించుకోవాలి. అప్పుడే మన వాదం ముందుకు పోతే తప్ప మన సోషల్ మీడియాలో సంఘాల ద్వారానో ఏదో చేస్తే మాత్రం మన బీసీలు ముందుకు పోము. మన క్యాండిడేట్కి అవకాశం వచ్చింది, ఇక్కడ 100% గెలిపించుకోవాలి. ఇది ఒకటే